కొరిసపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామంలో ఇటీవల జరిగిన సంఘటనపై వైసీపీ ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పై మోపిన ఆరోపణలు సరికాదని సర్పంచ్ నేరల సుబ్బయ్య సోమవారం తెలిపారు. మంత్రి రవికుమార్ పాలనలో తమ గ్రామం అభివృద్ధి చెందిందని, ఈ సంఘటన గురించి మంత్రికి అసలు తెలియదని సర్పంచ్ స్పష్టం చేశారు. ఈరోజు మన అద్దంకి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జి చింతల అశోక్ గారు, ఈయన మన ఏరియా కాదు, మన దగ్గర మనిషి కాదు. ఇతనికి విషయాలు ఏమీ తెలియదు. అక్కడ ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతని మైండ్ తగ్గట్టుగానే ఇతన్ని నియమించుకున్నాడు. ఎందుకంటే ముఖ్యంగా 2 రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులకి స్థలం దగ్గర ఒక చింతం దుర్గారావు అనే వ్యక్తి పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి అనే అతన్ని, అయ్యా నీ స్థలంలో ఉన్న చెట్లు నా పొలంలోకి వస్తున్నాయి అంటే పెద్ద చెట్లు అయ్యి వంగిపోయినాయి. అతను దాదాపుగా పొలంలో పైరు 6 ఎకరం పైగా కూడా ఖరాబ్ అయిపోయింది. గతంలో పలుమార్లు చెప్పాడు. గతంలో కూడా ఒకసారి చెప్పగానే వాళ్ళ ఇంట్లో తండ్రి, వాళ్ళ తల్లి, సుబ్బారెడ్డి ఈ ముగ్గురు కలిసి కూడా చింతం దుర్గారావు అనే అతన్ని కొట్టడం జరిగింది. అదేవిధంగా తర్వాత మరలా 2 రోజుల క్రితం వెళ్ళి గతంలో కూడా చెప్పాను, ఆ చెట్లు తీయించండి లేదా కొమ్మల వరకు కొట్టించుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. తిట్టుకుంటూ వెళ్ళాడు. అతని ఇంటికి వెళ్ళి చింతం దుర్గారావు అనే అతని గుడిసె దగ్గరకు, ఇంటి దగ్గరకు వెళ్ళి వీళ్ళు 4 వ్యక్తులు కలిసి కొట్టి వచ్చి మరలా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జి చింతల అశోక్ గారికి, అదేవిధంగా వైవి భద్రారెడ్డి గారికి, వీళ్ళ మరియు మండల పార్టీ నాయకులు, గ్రామ పార్టీ కార్యకర్తల నాయకులు దాదాపుగా ఒక 200 మందిని కూర్చి ఇక్కడ ఏదో పెద్ద అన్యాయం జరిగిందన్నట్టుగా మీడియా సమావేశం చేసి వెళ్ళారు. బొడ్డువానిపాలెం గ్రామంలో పొలం దగ్గర ఉన్న గొడవను తీసుకొచ్చి పార్టీ పరంగా వైసీపీ వాళ్ళ మీద దాడి జరిగింది, అట్లా జరిగింది ఇట్లా జరిగిందని మన ఇన్ఛార్జి గారు, వాళ్ళ ఇన్ఛార్జి అయిన వైసీపీ ఇన్ఛార్జి గారు మాట్లాడటం, మా మంత్రి గారి ఇలాకాలో అట్లా జరిగింది ఇట్లా జరిగింది అనేది, మంత్రి గారు అంటే ఏందో గ్రామంలో కాదు నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తం తెలుసు. అభివృద్ధి విషయంలో ఏ విధంగా రాజీపడే మనస్తత్వం కాదు, ఎదుటోళ్ళు వచ్చినా కూడా సాయం చేసే మనస్తత్వం మా రవికుమార్ గారిది. కావున దయచేసి ఇప్పుడు మా మంత్రి గారు బొడ్డువానిపాలెం గ్రామంలో ఎంత అభివృద్ధి చేశారో ఒకసారి వచ్చి వచ్చిన వాళ్ళు పరామర్శించడం కాదు, గ్రామంలో ఏం జరిగింది, ఏంది మంచి చెడ్డ అనేది వాస్తవాలు విచారించి వాస్తవానికి దగ్గరగా మాట్లాడితే బాగుంటుంది అనేది మా కోరిక. కావున దాన్ని బట్టి ఏంటంటే మంత్రి గారిని అనడం అనేది, మంత్రి గారు అసలు ఈ గొడవలు ప్రోత్సహించడం అనేది జరగదు. అవన్నీ ఒట్టి మాటలు. మా మంత్రి గారు కానీ మా ముఖ్యమంత్రి గారి అసలు సంస్కృతే లేదు. ఏదైనా ఉంటే మంచి కార్యక్రమం మంచి అప్డేట్లే కానీ ఇదే సుబ్బారెడ్డి ఇంటికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అతను పిలిస్తే పెళ్లికి వచ్చిపోయిన ఘనత మా రవికుమార్ గారిని తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం, నేను కొరిసపాడు మండల ప్రధాన కార్యదర్శిని. ఈరోజు బొడ్డువానిపాలెంలో 2 రోజుల క్రితం ఒక ఇష్యూ జరిగింది. దాన్ని రాజకీయ రంగు ముసుగులో ఈరోజు మన అద్దంకి ఇన్ఛార్జి గారు వచ్చి అది రాజకీయ కుట్ర, గొట్టిపాటి రవికుమార్ గారు చేయించాడని అంటున్నాడు. కానీ అది మంచి పద్ధతి కాదండి. మాకు మా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు